మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని తమ ప్రభుత్వం ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తోందని అన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో జరిగిన మహిళా యువ వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనలో సీతక్క పాల్గొన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాలు తీసుకునే బ్యాంకు రుణాలకు ప్రభుత్వమే వడ్డీ కడుతుందన్నారు సీతక్క. ఇప్పుడు సమాజంలో మరి ఆడవాళ్ళు రాను రాను ముందుకు వస్తుంటే వాళ్ళ వెనుక ఎంత మగవాళ్ళ సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ మరి మహిళలు ఈ వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి వారి దృష్టిలో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళ అభివృద్ధి చెందాలనేటువంటి మరి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని 500 కోట్ల విలువ చేసేటువంటి మరి శిల్పారామాన్ని వేదికగా 2 రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం జరిగింది. మనం ఎన్ని అద్భుతం చేసినా దానికి మార్కెటింగ్ లేకుంటే ఏం చేయలేము, నిరాశ వస్తుంది, వెనుకకు పోతారు. కాదు అట్లా కాదు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ లో గానీ ఇంకా లోకల్ గా ఉండేటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో గానీ ఇలాంటి బజార్స్ ని ఏర్పాటు చేయాలన్నటువంటి దాంతో మరి ముందుకొచ్చి లోన్లు కూడా ఎక్కువ మంది మహిళలకు లోన్స్ ఇప్పించి ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ మరి పే చేస్తుంది. ఉమెన్ గ్రూప్స్ లలో కూడా తప్పకుండా మీరు అందరూ అద్భుతంగా రాణించి మీ యొక్క సక్సెస్ స్టోరీను ఒక బుక్ రూపంలో తీసుకొస్తే ఇంకా చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటది. వారు కూడా ఈ రంగంలోకి రావడానికి అవకాశం ఉంటది. మనం కుటుంబాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతామో, ఒక కుటుంబం సంతోషంగా ఉంది అంటే అందులో ఆ మహిళ యొక్క పాత్రనే ప్రధానంగా గొప్పగా ఉంటది. ఒక రోజు భర్త తీసుకొచ్చి ఇచ్చినా ఇయ్యకున్నా, ఒక రోజు తండ్రి తీసుకొచ్చి ఇంట్లో ఏమి ఇచ్చినా ఇయ్యకున్నా, ఉన్న దాంట్లో ఆ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఎట్లయితే ఆడవాళ్ళు తాపత్రయపడతారో ఈ సమాజంలో కూడా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తే తప్పకుండా ఆ సమాజము హ్యాపీగా ఉంటది, మరి సంతోషంతో వర్ధిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను మన కుటుంబంలో మరి నెలకు ఒక 5,000 రూపాయలు వస్తే ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించాలని లెక్కలేస్తారో ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టి 5,000 పెట్టుబడి పెడితే దాని మీద ఎంత మనం పెట్టుబడి పెట్టినాం, ఎంత దానికి మనకు రిటర్న్స్ వస్తున్నాయి అనేది కూడా మీరు లెక్కలేసుకో.